ఫారెస్ట్ ఎంటర్ అవడానికి టికెట్ అండి. ఇది 50 రూపీస్ అనమాట. సో ఇది అంతా లొకేషన్. ఇక్కడ మనకి గెస్ట్ హౌసెస్ కూడా ఉన్నాయండి, ఇండివిజువల్గా కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. చంలోనే ఇక్కడే ఇది తెలంగాణ టూరిజం హరిత హోటల్ అండి. సో స్పెషల్ బాగున్నారా? ఈరోజు ఒక మంచి పుణ్యక్షేత్రానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. సో అది జ్యోతిర్లింగంలో ఒకటనమాట. ఆ పుణ్యక్షేత్రం విశేషాలు, అక్కడ చూడవలసిన ప్రదేశాలు అన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా మీకు నేను వీడియో షేర్ చేస్తాను. సో ఈ వీడియోని మీరు స్కిప్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సో లగేజ్ అన్నీ ప్యాకింగ్ చేసేసుకున్నామండి, ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. మనం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళాలి అంటే 4.5 hours జర్నీ అండి. సో మేము కార్లో వెళ్తున్నాము 4.5 hours. సో ఈవినింగ్ అవుతుంది కాబట్టి సో ఇంకా స్టార్ట్ అయిపోవాలి. ఆఫ్టర్నూన్ బయలుదేరుతున్నాము. నైట్ కల్లా అక్కడే ఉండి రేపు మార్నింగ్ దర్శనానికి అక్కడికి వెళ్ళి ఇంకా మేము దర్శనానికి అని రేపు మార్నింగ్ దర్శనానికి అని ఇప్పుడు బయలుదేరుతున్నాము. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. జర్నీలో ఉన్నానండి, కార్లో స్టార్ట్ అయ్యామండి. సో ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి శ్రీశైలం 223 kilometers డిస్టెన్స్ అనమాట. సో స్టార్ట్ అయ్యాము. శ్రీశైలంలో చూడాల్సిన ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయండి. నేను అన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా మీకు నేను చూపిస్తాను. సో నేను కూడా చిన్నప్పుడు వెళ్ళాను, ఇప్పుడు చూడాలి, నేను కూడా చూద్దాం పదండి. సో జర్నీలో ఇక్కడ నుంచి 5 hours కాబట్టి ఇంకా చూస్తున్నాను కదా, పాండి కావాల్సిన పిల్లోస్ తీసుకొచ్చుకొని ఇంకా ఎంజాయ్ చేస్తుంది. సో ఇక్కడ ఓఆర్ఆర్ మీద ఉన్నామండి. ఇక్కడ నుంచి ఎగ్జిట్ 14లోకి వెళ్తే శ్రీశైలం రూట్ అనమాట. సో ఇక్కడ నుంచి 4 hours జర్నీలో మనం శ్రీశైలంని రీచ్ అవ్వచ్చు. ఎగ్జిట్ 14 ఓఆర్ఆర్ మీదుగా వెళ్తున్నాము. వెళ్ళే మార్గంలో ఇక్కడ టీ తాగుదామని ఒక 5 minutes అని ఆగుదాం. ఇక్కడ నుంచే మనకి స్టార్ట్ అవుతుందండి గుట్ట మీదకి వెళ్ళడానికని. ఇక్కడ నుంచి ఒక 80 kilometers డిస్టెన్స్లోనే మనకి టెంపుల్ అనమాట. ఇదంతా దట్టమైన అడవి, ఇక్కడ నుంచే స్టార్ట్ కాబట్టి సో అందరూ ఇక్కడ కొంచెం వెయిట్ చేసి టీ అది తీసుకొని స్టార్ట్ అవుతారనమాట. సో మేము కూడా ఇక్కడే వెయిట్ చేసాము. సో చూస్తున్నారు కదా, సో ఇంకా స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ సో శ్రీశైలం ఎంట్రన్స్ దగ్గర ఇట్లా జంతువులు ఉంటాయని మనకి గ్యాలరీలో అట్లా పెట్టి చూపిస్తారండి. ఎక్కడికక్కడ మనకి బోట్స్ కూడా ఉంటాయి, చాలా జాగ్రత్తగా. ఇది 1 way అనమాట అండి, అందుకే చాలా స్లోగా డ్రైవింగ్ చేయాలి. సో మనకి బోట్స్ కూడా అక్కడ అలర్ట్గా పెడతారు ఎక్కడ ఏముంది అనేది. శ్రీశైలం రూట్ మాత్రం చాలా డేంజర్గా, చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. ఈవెన్ మార్గ మధ్యంలో మనకి వెహికల్స్ అస్సలు ఆపకూడదండి, ఎందుకంటే యానిమల్స్ వస్తాయని అసలు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూసారు కదా, ఆపోజిట్లో కూడా మనకి వెహికల్స్ వస్తూ ఉంటాయి. చాలా పెద్ద పెద్ద కొండలు, చాలా దట్టమైన అడవి ఉంటుంది కాబట్టి సో మనం స్లోగానే వెళ్ళాలి. వెళ్తున్నామండి, ఇదంతా 1 way అనమాట. పైనకి వెళ్తున్నాము.
ఫస్ట్ వెళ్ళాలంటే ఈ సైడ్ నుంచి. సో ఇటు కూడా దట్టమైన చెట్లతో ఇస్తున్నాం కదా. వెళ్ళండి, టికెట్ చూపి అలాగే పట్టుకో. ఫారెస్ట్ ఎంటర్ అవడానికి టికెట్ అండి, ఇది 50 రూపీస్ అనమాట. సో ఇదే మనకి టోల్ గేట్ అనమాట. నైట్ 7 తర్వాత అలా చేయరు వెహికల్స్ని. టైమింగ్ ఉంటుంది 7 8 తర్వాత ఫారెస్ట్లోకి కొండల మీద ఎక్కనేది వెహికల్ని, ఎందుకంటే యానిమల్స్ తగిలి చచ్చిపోతాయని ఆపేస్తారు ఫారెస్ట్ ఆఫీసర్స్, ఫారెస్ట్ వాళ్ళు. ఓకేనా, జాగ్రత్త చేస్తారు. సో ఇక్కడ పుట్టలు ఎక్కువ ఉంటాయంటండి, ఇక్కడ స్నేక్స్ కానీ కోతులు కూడా. ఏం కాదు, తొందరగా ఏంటి, ఎక్కువ ఓపెన్ చేయక అంతగానో. సో మేము గ్రేప్స్ వేసాం మంకీకి తింటుంది. తీసా చూద్దాము. మనకి ఇది 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే టెంపుల్ ఉందండి. సో అందుకని చాలామంది ఇక్కడ విజిటర్స్ ఇక్కడ రూమ్స్ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. చాలా బాగుంటాయంట రూమ్స్ అవి. సో అది వచ్చేసరికి చూస్తారు కదా లొకేషన్, వాటర్. సో ఇది అంతా లొకేషన్. ఇక్కడ మనకి గెస్ట్ హౌసెస్ కూడా ఉన్నాయండి, ఇండివిజువల్గా కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. సో లొకేషన్ చూస్తున్నారు కదా, అంతా కొండల ప్రాంతము. సో అక్కడంతా ఊరన్నమాట. సో ఇలా వస్తే మనం రోడ్డు ఇట్లా వెళ్ళే రూట్ అనమాట అండి టెంపుల్కి. 22 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సో మళ్ళీ మనం ఇటు ఆపోజిట్ డైరెక్షన్లోనే ఇక్కడే ఇది తెలంగాణ టూరిజం హరిత హోటల్ అంటే. సో ఇది ఈగలపెంట అనే ఊర్లో ఉందండి. సో హిల్ టాప్ అనే శ్రీశైలం హిల్ టాప్. సో ఇక్కడ నుంచి చాలామంది రూమ్స్ తీసుకొని కూడా టెంపుల్కి వెళ్తూ ఉంటారంట. సో మేమైతే ఒకసారి కనుక్కుందామని ఇక్కడ ఆగాము. ఆగి మొత్తం ఎంక్వైరీ చేసి ఎలా ఉంది ఏంటనేది చూసుకొని మళ్ళీ మనం రూమ్లోకి షిఫ్ట్ అవ్వాలా లేకపోతే ఏంటనేది మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చండి. చాలా బాగుంది లొకేషన్ అయితే, ఒక మంచి ప్లేస్కి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. సో ఇదే అండి శ్రీశైలం డ్యాము, టెంపుల్కి నియర్గా ఉంటుంది. ఈ డ్యామ్ చూడటానికే నేను వచ్చాను, అసలు నా చిన్నప్పుడు చూశాను అనమాట. సో చాలా బాగుందండి ఇక్కడ ప్లేసు, అందరూ ఫొటోస్ అవి దిగుతున్నారు. సో బ్యూటిఫుల్, ఒకసారి లొకేషన్ చూడండి. చాలా చాలా అందంగా మంచి ప్లెజెంట్ వాతావరణంలో ఇంత కొండల మధ్యలో ఇట్లా కరెంట్ పవర్ థర్మల్ పవర్ స్టేషన్ కట్టారు. సో ఇక్కడే అనమాట. సో బ్యూటిఫుల్ కదా. సో ఈ టెంపుల్ విజిట్ నేను చాలా చాలా హ్యాపీగా మీ అందరికీ షేర్ చేస్తున్నాను.
ఇక్కడ నుంచి టెంపుల్ జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. చీకటి పడుతుంది, చూసారు కదా మన వీరభద్రస్వామి టెంపుల్. సో క్షేత్ర పాలకుడు ఎంట్రన్స్లో ఉంటారనమాట వీరభద్రస్వామి. ఇక్కడ నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్లోనే మనకు టెంపుల్. సో చీకటి పడిపోతుందండి. ఇక్కడ 7 o'clock కల్లా మనకి పైకి రావడానికి ఎలో లేదండి. ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళు ఆపేస్తారు కాబట్టి వెహికల్స్ అన్నీ కొంచెం ఫాస్ట్గా వస్తాయి. సో చీకటి పడేలోపు వెళ్ళిపోవాలని అందరూ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు, చూస్తున్నారు కదా. సో ఇదే అండి మనం శ్రీశైలం ఎంట్రన్స్లోకి వచ్చేసామన్నమాట ఫైనల్లీ. సో ఫస్ట్ సాక్షి గణపతిని దర్శించుకోవాలి. సో ఇదే అండి లోపలికి వెళ్తున్నాము. సో సాక్షి గణపతి టెంపుల్ ఫస్ట్ విజిట్ చేసుకొని మనం శివుణ్ణి దర్శించుకోవాలి. గణపతి సాక్ష్యం అనమాట. మనము ఈ జన్మకు ఒకసారైనా ఈ టెంపుల్కి రావాలని ఒక ఉంది కదండి. సో అందుకని మనకి గణపతి సాక్ష్యం అనమాట. మనం ఈ టెంపుల్కి వచ్చామని, ఈ జన్మకి మనము దేవుడి దగ్గరికి వచ్చాము అని ఆయన టిక్ మార్క్ పెట్టుకుంటారంట, అందరూ చెప్తూ ఉంటారు. సో అందుకే ఫస్ట్ అందరూ సాక్షి గణపతి దగ్గర ఆగి, బస్సెస్లో అయినా వెహికల్స్లో అయినా ఆగి ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని మనం దర్శనానికి వెళ్తామండి. చూస్తున్నారు కదా ఇదే టెంపుల్, సాక్షి గణపతి టెంపుల్. ఫైనల్గా మనం టెంపుల్ ఏరియాలోకి వచ్చామండి. ఇక్కడ మనకి చాలా ప్లేసెస్ ఉంటాయండి, సత్రాలు అవి మనం స్టే చేయడానికని. సో మేమైతే ఇందులో ఉన్నాము. సత్రాలు మనకి సో ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి స్టార్ట్ చేసామండి మేము. సో ఇక్కడ నుంచి ఇప్పుడు టెంపుల్ దర్శనానికని వెళ్తున్నాము. ఇక్కడ అభిషేకం కూడా చేయించుకుంటారంట. సో ఇక్కడ నుంచి మనం టెంపుల్ దర్శనానికి వెళ్తున్నామండి. దర్శనం టికెట్స్ తీసుకోవాలి. దర్శనం టికెట్ నుంచి ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాము. సో టెంపుల్ చూడాలి లుక్. సో టెంపుల్ ఏరియా అండి ఇదంతా కూడా. కెమెరా నాట్ అలౌడ్. కొన్ని షార్ట్స్ నేను మీతో షేర్ చేస్తాను. టెంపుల్ అభిషేకం ఇక్కడ మార్నింగ్ పూట చేస్తారండి. ఇంకొక ఇన్ఫర్మేషన్ అండి, టికెట్స్ మాత్రం చాలా టఫ్ అవుతుందండి. ఎందుకో అనుకున్న టైంకి అసలు ఎన్నిసేపు లైన్లో ఉన్నా కూడా మనకి చాలా కష్టంగా దొరుకుతున్నాయి దర్శనం టికెట్స్ అయితే. సో మేమైతే చాలా అవర్స్ వెయిట్ చేస్తే కానీ మాకు టికెట్స్ దొరకలేదు. ఇక్కడ చూడవలసిన ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయండి. మేము రేపు అవి వెళ్తాము. సో ఈరోజు దర్శనంతోనే మనకి ఇక్కడ శ్రీశైలం టెంపుల్ అయిపోతుందని అనిపిస్తుంది, ఎందుకంటే చాలామంది ఉన్నారు. సో చూస్తున్నారు కదా, ఈ లైన్లో వెళ్ళి మనం టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్దాం. ఇక్కడ షాపింగ్ కూడా చాలా బాగున్నాయండి. ఎక్కువగా బ్యాంగిల్స్, లాట్ ఆఫ్ కలర్స్ చాలా బాగున్నాయండి. బ్యాంగిల్స్కి నాకైతే చాలా బాగా నచ్చాయి. సో పుణ్యక్షేత్రంలో ఎప్పుడు బ్యాంగిల్స్ ఏదో ఒకటి మంచివి తీసుకోవాలి కాబట్టి కంపల్సరీ మా షాపింగ్ అంటే పుణ్యక్షేత్రంకి వెళ్ళినప్పుడల్లా బ్యాంగిల్స్ తీసుకుంటాం కదా. సో దర్శనానికి టైం ఉందని ఈలోపు షాపింగ్ చూసేస్తున్నాను. సో ఇదే అండి టెంపుల్. వీడియో ఎలా లేదు కానీ మీకు జస్ట్ స్మాల్ వ్యూ అనమాట. చాలా బాగుందండి. దర్శనం అయింది. సో చాలా హ్యాపీగా ఉంది.
సో శ్రీశైలం అనేది చాలా మంచి పుణ్యక్షేత్రము, జ్యోతిర్లింగంలో ఒకటి కదా. సో ఇక్కడ వచ్చిన వాళ్ళవి అనుకున్న పనులన్నీ అవుతాయని చాలామందికి చాలా నమ్మకం. సో నేనైతే ఈ టెంపుల్ విజిట్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోలో నాకు మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. సో ఇదే అండి టెంపుల్ ఎదురుగా గజస్తంభం అనమాట. ఇక్కడే ఒత్తులు కూడా వెలిగిస్తారు. 365 ఒత్తులు కూడా నేను వెలిగించాను. అందరూ ఇక్కడ ఒత్తులు వెలిగించుకుంటారు. సో మనం టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడే ఎంట్రన్స్ అంతా కూడా టెంపుల్కి వెళ్ళి దర్శనం వెళ్ళే దారి అండి. సో అందరూ క్యూలో వెళ్ళటానికని ఇక్కడ 300 రూపాయల టికెట్, ఇది కూడా ఇటు నుంచే వెళ్ళాలి. ఇదే అండి మెయిన్ గుడి, శ్రీశైలం గుడి. చూస్తున్నారు కదా, చిన్న చిన్న క్లిప్పింగ్స్ మాత్రమే నేను పెట్టగలను. చూస్తున్నారు కదండి, బోర్డు అర్చిత సేవలు అనమాట. ఎవరన్నా మనము డొనేషన్ ఇవ్వాలన్నా కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో శ్రీశైల దేవస్థానం వాళ్ళు మెన్షన్ చేసిన డీటెయిల్స్ అండి. సో ఇక్కడే మేము స్టే చేసినదనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అమలు స్పెషల్, లైక్, షేర్ అండ్ కమెంట్ అండి. ఓకేనా? అదండి ఈ పుణ్యక్షేత్రం. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నా నెక్స్ట్ వీడియోలో మనం ఇక్కడ చూడవలసిన ప్లేసెస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్.